బ్లోటింగ్, గ్యాస్, ఇండైజెషన్ ఇది చాలా మందికి ఉన్న సమస్య. సింపుల్ రెమెడీస్ ఏంటి అని చెప్పి మనం ఇవాళ ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. మీరు ఏదైనా రెమెడీ తెలుసుకోవాలి అనుకుంటే రూట్ కాజ్ ఫర్ ది ఇష్యూని ఖచ్చితంగా తెలుసుకోవాలి. మీకు ఎప్పుడైతే రూట్ కాజ్ తెలుస్తుందో అప్పుడు మాత్రమే మీరు పర్మనెంట్గా మీ ప్రాబ్లమ్ని సాల్వ్ చేసుకోగలుగుతారు. బట్ అందాక మనం దాన్ని డీల్ చేయాలి అనుకుంటే నెంబర్ 1 ప్రోబయోటిక్స్ని కన్జ్యూమ్ చేయటం. మీ ఫుడ్స్లో పెరుగు, ఫర్మెంటెడ్ ఫుడ్స్ని ఎక్కువగా పెట్టుకోవడం వల్ల కూడా మీకు ప్రోబయోటిక్స్ వచ్చి మీ గ్యాస్ ఆర్ ఇండైజెషన్ ఆర్ కాన్స్టిపేషన్, డయేరియా ప్రాబ్లమ్స్ చాలా వరకు తగ్గి దాని త్రూగా వచ్చే గ్యాస్ ప్రాబ్లమ్స్ మీకు తగ్గుతాయి. ఎక్కువగా అల్లంని మీ డైట్లో ఆర్ మీల్స్లో ఇంక్లూడ్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఎందుకంటే అది గ్యాస్ని తగ్గించడంతో పాటుగా యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాబ్లమ్స్ ఉండటం వలన మీకు చాలా మంచిగా ఉంటుంది. ఎక్కువగా వాటర్ తాగుతూ ఉండండి. యూజువల్గా హైడ్రేషన్ సరిగ్గా లేకపోయినా సరే గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ చాలా వచ్చే అవకాశాలు ఉంటాయి. రెగ్యులర్ ఫిజికల్ యాక్టివిటీలో మిమ్మల్ని మీరు ఇన్వాల్వ్ చేసుకోవటం వలన అండ్ ఆల్సో ఇంటాలరెంట్ ఫుడ్స్ మీకు ఏమైనా ఉంటే వాటిని ఐడెంటిఫై చేసి మీ డైట్లోంచి తీసేయటం వలన గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ 90% వరకు కంట్రోల్ అయిపోతాయి. ఇవన్నీ చేసినా సరే కంట్రోల్ అవ్వనంత గ్యాస్ట్రిక్ ప్రాబ్లం మీలో ఉంటే కనుక డెఫినెట్లీ కొన్ని ప్రాబ్లమ్స్కి డీప్ రూటెడ్ ప్రాబ్లం ఇంకొకటి ఏదో ఉండి ఉంటుంది. దాన్ని ఖచ్చితంగా ఒక డాక్టర్ ముఖంగానే డీల్ చేసుకోవడం బెటర్గా ఉంటుంది. హోప్ దిస్ హెల్ప్స్. థ్యాంక్ యూ సో మచ్.